హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చంద్రకళ వాళ్ళ ఇంటికి ఆంధ్రాలో బోనాలు చేయడానికి వచ్చాము. ఆంధ్ర అన్నట్టు తను హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళ సొంత ఇల్లు వచ్చేసి ఆంధ్రాలో ఉంటుంది. ఇక్కడ బోనాలు చేస్తుంది. చూడండి వీళ్ళ ఇల్లు ఎంత బాగుందో. చాలా చక్కగా హైదరాబాద్లో అన్నీ చూసి వచ్చి ఇక్కడ పల్లెటూరులో బోనాలను మమ్మల్ని అందరినీ పిలిపించి బోనాలు చేస్తుంది. ఎంత చక్కగా ఉందో ఇల్లు చూడండి. కన్నుల పండగ బోనాల ముందు రోజు అన్నయ్య వదిన వాళ్ళిద్దరి పెళ్లి రోజు అన్నట్టు చంద్రకళది ఉన్న అన్నయ్యది. చూడండి ఎంత హ్యాపీగా అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మ్యారేజ్ డేని హ్యాపీగా చేశారు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరికీ మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని నేను కోరుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా ఉన్నారో అందరూ. చక్కగా నైట్ కేక్ కట్ చేసి పొద్దునెళ్ళి అన్నవరంలో పూజ చేసుకున్నారు వాళ్ళు. అన్నవరం దగ్గర అన్నట్టు ఈ ఊరు. చూడండి చక్కగా ఎంత చక్కగా ఉన్నారో. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య పాప. సూపర్గా ఉన్నారు కదా ఇద్దరు. చూడండి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళకి కావాలని నేను కోరుకుంటున్నాను. చక్కగా కేక్ కట్ చేస్తున్నారు. చుట్టుపక్కల మేమందరము ఉన్నాము. వాళ్ళ మర్ది గారు చంద్రకళ అన్నయ్య చక్కగా కేక్ తినిపిస్తున్నారు. చూడండి కదా, చాలా చక్కగా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ వీళ్ళిద్దరికీ కావాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ కొడుకు అభి, వాళ్ళ మర్ది, వాళ్ళ చుట్టాలందరూ వీళ్ళు. చూడండి ఇల్లు అయితే ఎంత చక్కగా డెకరేషన్ చేయించుకుందో. పల్లెటూరులో కూడా సిటీ యొక్క ఆనందాన్ని చూపిస్తుంది. చూడండి సిటీ యొక్క వాతావరణం ఎలా ఉందో. పల్లెటూరు అండి ఇది. మీకు అవన్నీ కూడా వెనకాల కనిపిస్తాయి, చెట్లు అవన్నీ కూడా. చూడండి ఇప్పుడు బోనాలు స్టార్ట్ అయ్యాయి. అమ్మవారికి బోనాలు అవి కుండలు ఉంటాయి కదా, వాటికి పసుపు రుద్ది కుంకుమ అవన్నీ పెట్టి మేము బోనాలు రెడీ చేస్తున్నాము. ఆంధ్రాలో తెలంగాణ బోనాలు అనేటివి అవి చంద్రకళ ద్వారానే సాధ్యమవుతున్నాయనేసి మేము అనుకుంటున్నాము. వాళ్ళ గుడికి కూడా ఇప్పుడు తిరుపతి నుంచి ₹1 కోటి శాంక్షన్ అయిందండి. గుడి పెద్దగా చేయాలనేసి పేపర్లో కూడా వచ్చింది. ఎందుకంటే తను ఒక్కతే గుడికి అన్ని లైట్స్ అవన్నీ పెట్టేసి పెయింట్లు వేయించేసి ఎవ్రీ ఇయర్ జాతర చాలా బాగా చేస్తుందండి తను. అది గవర్నమెంట్లో కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆ గుడి వచ్చేసి పెద్దగా కట్టాలనేసి. చూడండి వాళ్ళ కొడుకు అభి అన్నట్టు బోనాలు ఎంత బాగా తయారు చేస్తున్నాడో. చూడండి ఆ కుండలకు అమ్మవారి రూపం వేసేసి చక్కగా పసుపు కుంకుమతో పూలు, చూడండి తోట పూలు ఎలా తీసుకొచ్చి కడుతున్నారో తనకి. వాళ్ళ ఊరండి ఇది. చూడండి చాలా చక్కగా ఉంది. నైట్ 9 కాగానే అందరూ పడుకునేస్తున్నారు. చూడండి అదే మన సిటీలో అయితే 12 అయినా కూడా తెల్లవారు ఉంటుంది. చక్కగా అన్ని లైట్స్ వేసి డెకరేషన్ చేసి టెంట్ వేసి పైన చల్లటి గాలి వస్తుంది. డీజే సౌండ్ పెట్టి చక్కగా పక్కన డ్యాన్స్లు వేస్తూ సూపర్గా చేస్తున్నారండి బోనాలు. చూడండి అక్కడ అందరు డ్యాన్స్లు వేస్తుంటే విచిత్రంగా అక్కడున్న కుక్కలు వాళ్ళమ్మ పెంచుద్ది అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చంద్రకళ రెడీ అవుతుంది. తెల్లారింది, బోనాలకు రెడీ అవుతుంది. చూడండి నేను ఆమెకు తెలియకుండా వీడియో తీశాను ఫ్రెండ్స్. చూడండి నవ్వుతుంది వద్దు అనుకుంటూ. అది రెడీ అవుతోంది. బోనాలు స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. మార్నింగ్ 7 o'clockకి చక్కగా బోనాల్ని వేపాకులతో స్వప్న రెడీ చేస్తుంది. నేనేమో అటు ఇటు తిరుగుతూ వీడియోలు తీస్తూ ఉన్నాను. చూడండి పూలతో అమ్మవారిని చాలా చక్కగా అలంకరిస్తూ ఉంది. తను కూడా చాలా చక్కగా రెడీ అయింది ఫ్రెండ్స్. పాపం దారం గురించి ఎత్తుకుతుంది. చంద్రకళ వాళ్ళ ఇల్లు చాలా బాగుంది కదా. ఇప్పుడు ఒడిబియ్యం కలుపుతున్నారు. చూడండి వాళ్ళ ఊరండి ఎంత పచ్చగా ఉందో. చూడండి భలేగుంది అసలు. కన్నుల విందుగా ఉంటుంది ఇక్కడికి వస్తే. చాలా చక్కగా అసలు ఏ ఫ్యాన్ గాలి లేకోకుండా చక్కటి గాలి. స్వప్న చూడండి పసుపు పెడుతూ ఉంది. చక్కగా అందరి కాళ్ళకి పసుపు పెడుతుంది.
అందరి కాళ్ళకి పసుపు రాస్తుంది స్వప్న. నిజంగా అమ్మవారు వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా. చక్కగా ఎంత బాగా చేస్తుందో చూడండి బోనాలు. నాకైతే కన్నుల విందుగా ఉంది ఫ్రెండ్స్. మీకైతే ఎలా ఉందో మీరు కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి. అది స్వప్న పసుపు రాస్తుంది, నేనైతే అలా అవుతున్నాను. కదా బోనాలు చూడండి చక్కగా. వాళ్ళ కొడుకు అభి ఉంటాడు కదా, ఒత్తులేసి పెడుతూ ఉన్నాడు. బిందెలలో నీళ్ళు, ఒడి బియ్యం. స్వప్న పసుపు రాసుకుంటుంది తనకు తనే. ఇదిగో చంద్రకళ ఏమో యాపాకులు రెడీ చేస్తుంది. ఇటు కొబ్బరికాయలు, పువ్వులు. తినేమో రత్నం అన్నట్టు చంద్రకళ వాళ్ళ ఫ్రెండ్ రత్నం. హాయ్ హాయ్ చెప్తుంది, తనకు కూడా హాయ్ చెప్పండి. తినేమో స్వప్న వాళ్ళ కూతురు హాయ్ చెప్తుంది. తనేమో హేమ, పాప ఆమె బిజీలో ఆమె ఉంది, ఆమె కొంచెం లేట్గా వచ్చింది, రెడీ అవుతుంది. తన అభి చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడో. ఇవన్నీ అరేంజ్ చేసింది ఎదుగో చూడు దేవత అంట చెప్తుంది. కంకణం కడుతుంది ఫ్రెండ్స్ స్వప్న చంద్రకళకి. తెలుగు ఇంటి తోరణం కనిపిస్తుందా మీకు? తెలుగు ఇంటి పండగ, తెలంగాణ పండగ ఆంధ్రాలో కనిపిస్తుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అదిగో నాకు కూడా కంకణం కడుతుంది స్వప్న. సూపర్ కదా, కడుతూ ఉంది కంకణం. పండగంతా చంద్రకళ వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. పల్లెటూరులో కూడా సిటీ యొక్క ఆనందం. మేమందరం వచ్చాము. నాకు షూట్ ఉన్నా కూడా వదులుకొని చంద్రకళ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎందుకంటే ఇలాంటి ఆనందం అనేది ఎన్ని డబ్బులు ఇచ్చినా దొరకదు. బోనాలు స్టార్ట్ అయ్యాయి, మా అందరికైతే బోనాలు ఎత్తుతున్నారు. ఇప్పుడు మాకు అవన్నీ తలగడ అవన్నీ సిద్ధం చేసి బోనాలు ఎత్తుతున్నారు. ఈ యాపాకులు పట్టుకొని బోనం ఎత్తుకోవాలన్నట్టు సిద్ధం చేస్తున్నాడు. అవి ఏమో ఒత్తులు వెలిగించి మాకు బోనాలు ఎత్తడానికి. పాపం తిరు కూడా వాళ్ళ ఊరు హైదరాబాద్లో ఉంటుంది. ఈ పేరేంటబ్బా? లక్ష్మి అండి, తను కూడా ఉంది. అలా వచ్చి ఇలా మెరుపు తీగలాగా వెళ్ళిపోయింది. అదేదిగో ఇప్పుడే లోపలికి వెళ్ళింది గేట్ లోపల. మేమందరం అయితే బోనాలు ఎత్తుకొని రెడీ అయిపోయాము. ఓ పక్కనేమో ఓ చేతిలో వేపాకులు, తల మీద తలగడ, పైన బోనాలు అన్నట్టు. వాళ్ళ మరిదిగారు వచ్చి నాకు బోనం పెడుతున్నారు తల మీద. చూడండి అందరం ఇలా బోనాలు ఎత్తుకొని ఊదు వేసి యాటిపోతుతో డప్పుల సప్పుళ్ళతో వాళ్ళ చుట్టాలందరూ. అసలు తెలుగింటి పండగ ఎంత బాగా కన్నులుగా కనబడుతుందో మీరే చూడండి. మా అందరికీ శారీస్ తీసుకుంది, ఒకేలాంటి కలర్ శారీస్ తీసుకుంది. అందరం మీ ఫ్రెండ్స్ అన్నట్టు 5 మెంబర్స్మి అందరికీ ఒకేలాగా తీసుకుంది. చూడండి అందరికీ బ్లూ అండ్ పింక్. చాలా చక్కగా అమ్మవారిలాగా ఉన్నామా. 5 బోనాలు చూడండి, 5గురం ఎత్తుకున్నాము. అది 4 నీళ్ళ బోనాలు, ఇంకోటేమో ఒడి బియ్యము. ఇలా 9 బోనాలతో అమ్మవారికి నిండుగా ఇంటి నుండి కదులుతూ ఉన్నాము. చూడండి అందరం చాలా చక్కగా ఉన్నామా. చూడండి స్టార్ట్ అయ్యాయి బోనాలు, వెళ్తున్నాము ముందుకి. వాళ్ళ ఊరు చూడండి ఎంత ఆనందంగా, అసలు ఎంత కన్నుల పండుగగా ఉందో. అసలు చక్కగా పచ్చని చెట్లతో అమ్మవారి దగ్గర చల్లటి గాలి, మేమందరం అలా ఎత్తుకొని పోతూ ఉంటే అసలు ఎంత బాగుందో కదా. మీకు కూడా చూడాలని ఉంది కదా, అందుకనే మీ అందరి గురించి నేను వీడియో తీసి యూట్యూబ్లో పెడుతున్నాను. చూడండి వాళ్ళ ఊరైతే ఎంత బాగుందో. అసలు వేపాకులతో అమ్మవారిని తీసుకెళ్తూ ఉన్నాము. గుడి గవర్నమెంట్ దాకా వెళ్ళిందంటే చూడండి ఊదేస్తూ చక్కగా. అసలు ఎంత బాగా రెడీ చేస్తుందంటే అంత బాగా. మేము కూడా తెలంగాణ వాళ్ళము ఇంత బోనాలు ఇంత పర్ఫెక్ట్గా రెడీ చేయం కావచ్చు, కానీ తను మాత్రం ఆంధ్రాలో ఉండి తెలంగాణ బోనాలు చేస్తుంది. చూడండి గ్రేట్ కదా తను. చూడండి అమ్మవార్లందరూ కదులుతూ గుడి దగ్గరికి వస్తూ ఉన్నాము వేపాకులతో పట్టుకొని. సగం వీడియో ఈ పార్ట్లో ఉంటుంది, సగమేమో నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది కొంతవరకే వస్తుంది. అదిగో చూడండి డప్పులతోటి ఆటపోతుతో ఊదేస్తూ
కొందరు వీడియోలు ఫోటోలు తీస్తూ, ఎందుకంటే జ్ఞాపకాలు అనేటివి మళ్ళీ రావు కదా. చూడండి ఎంత చక్కగా ఉందో, ఊరైతే ఎంత బాగుందో కదా, చూడ్డానికి చాలా బాగుంది కదా. మేము గుడి దాకా ఇప్పుడు గుడి సగం వచ్చాము. చూడండి గుట్టలు, కొండలు, చెట్లు, చేమలు దగ్గరికి వచ్చాము. ఇంకా గుడి దగ్గరికి ఒక పండగలాగా ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టేయండి. చూడండి అందరికీ ఒకేలాంటి చీరలు కట్టి నెక్స్ట్ ఇయర్ తను మాకు మంచి పట్టు చీరలు కూడా ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆమెకి అంత సిరి సంపదలు ఆ దేవత కలిగించాలనేసి మేము అనుకుంటున్నాము. ఇంకా ఎక్కువ జనాలతో కూడా బోనాలు చేయాలనేసి మేము అయితే అనుకుంటున్నాము. తనకు అలాగే సిరి సంపదలు ఇవ్వాలనేసి దేవుణ్ణి మేమైతే వేడుకుంటున్నాము. మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలనేసి అనుకుంటున్నాం. గుడి దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు గుడి చుట్టూ తిరుగుతున్నాం ఫ్రెండ్స్. ఆమెకి వెనకాల ఆమెకి దేవుడు వచ్చేసింది. చూడండి తన్నైతే పట్టుకున్నారు. నెక్స్ట్ మేమందరం అయితే అలాగే చూస్తూ ఉన్నాము గుడి చుట్టూ తిరగడానికి. అందరం ఉన్నాము. గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా. గుడి కూడా చాలా చక్కగా పూలతో అలంకరించి చాలా బాగా చేస్తున్నారు. పల్లెటూళ్ళల్లో కూడా గుడి యొక్క ఈ యొక్క పండగ యొక్క ఇలాంటి పండగని చిన్నలకి పెద్దలకి అందరికీ తెలియాలి. ఓన్లీ ఒక తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలో కూడా తెలియాలి అనేసి తను ఒక సంకల్పంతో చూపిస్తుంది, చేస్తుంది. ఆ తల్లి యొక్క సంకల్పం తనకు ఉండాలనేసి మనం అందరం కోరుకుంటాం. చంద్రకళ ఇలాగే ఎప్పటికీ బోనాలు చేయాలనేసి ఆంధ్రాలో కూడా తెలంగాణ బోనాలు చేయాలి. చూడండి పువ్వులు అవన్నీ ఎంత బాగా డెకరేషన్ చేశారో. గుడికి తనే పెయింట్లు అవన్నీ వేపిస్తూ ఉంది, లైటింగ్స్ పెట్టించి. సూపర్ కదా అసలు చంద్రకళ. గుడికాడికి వచ్చేసాము, గుళ్ళోకి వచ్చేసాము. మనము అమ్మవారిని దర్శించుకోండి. నేనైతే చంద్రకళకి అన్నయ్యకి చిన్నగా అలా బట్టలు పెట్టాను అన్నట్టు, ఓడి బియ్యం పోస్తున్నారు అనేసి. ఇదైతే మన తెలంగాణ సాంప్రదాయము. అందుకని నేను అన్నయ్యకి టవల్, తనకు చీర, అందరికీ అలా నాకు తోచిన దాంట్లో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చాలా చక్కగా మమ్మల్ని అయితే పిలిచి చాలా చక్కగా, అసలు ముందైతే వాళ్ళ ఊరు వాళ్ళందరూ చక్కగా అసలు మాతో భలే మాట్లాడతారు. మేమందరం వచ్చామంటే వాళ్ళందరికీ ఆనందం. ఎందుకంటే మంచి డీజే పెట్టి డ్యాన్స్లు వేస్తూ బోనాలు వేస్తూ, ఆంధ్రాలో కూడా తెలంగాణ యొక్క సంస్కృతిని మనం చూపిస్తున్నాం కాబట్టి ఏదో నాకు తోచింది అలా ఆమెకు పెట్టాను అన్నట్టు. ఓడి బియ్యం మోసుకుందని. సూపరా ఫ్రెండ్స్, ఎలా ఉందో మీరు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీ కామెంట్ రూపకంలో నా వీడియోకి పెట్టాలనేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్ 2 మళ్ళీ ఒక వీడియోలో మనం చూద్దాము. ఇది ఇంతవరకు మాత్రమే సరిపోయింది వీడియో. ఇంకో గుళ్ళో ఏం జరిగిందో అది నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాము. అన్నయ్య వదిన బ్లెస్సింగ్స్ కూడా నేను తీసుకున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉండాలి. మరి ఎప్పటికీ నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే ఆంధ్రాకి బోనాలకు రావాలనేసి కోరుకుంటున్నాను. నేను ఎంత షూట్లో ఉన్నా కూడా ఇప్పుడు బంద్ చేసుకొని చంద్రకళ వల్ల బోనాలకు వచ్చాను. అమ్మవారి ఆశీస్సులు కావాలనేసి నేను వచ్చాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలనేసి నేను కోరుకుంటున్నాను. ఇది మన యూట్యూబ్ ఛానల్. నేను మీ నిత్యాని.